హాయ్ అండి, నేను మీ శిరీషమ్మను. ఇలా మా ఇంటికి చుట్టాలు వచ్చిళ్ళు, వాళ్ళ కోసం బిర్యానీ వేస్తున్నాం. ఉల్లిపాయ ఇది ఉల్లిపాయ ఇవి ఒక 6 ఉల్లిగడ్డలు, 6 గడ్డలు తీసుకుంటే ఇన్ని ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిరపకాయలు కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. ఇంత ముద్ద బియ్యం, 3 కేజీల బియ్యం కడిగి నానబెట్టుకున్నా. మొత్తం ఒక 10 మందికి అయ్యేటట్టు 3 కేజీల బియ్యం, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్. ఇది కానీ లెగ్ పీస్ పట్టుకోమని అందులో ఇవన్నీ వేసినాక కొంతగా ఇది దీంట్లో ఉప్పు, బిర్యానీ మసాలా ఇది, ఇవన్నీ ఎసరు పెట్టి దాంట్లో ఇవన్నీ వేసుకోవాలి. ఆకు, పువ్వు, చెక్క, లవంగం ఇవన్నీ అలా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ఇట్లా ఉల్లిపాయ నూనెలో వేయించుకొని పక్కకు పెట్టుకున్నా. కింద అది చికెన్ లెగ్ పీసు, దాంట్లో కొంచెం పసుపు వేసి పెట్టినాం. ఇంకా అలా కొన్ని కలిపేటి ఉన్నాయి, నేను కొద్దిగా ముందు చూపిస్తాను మీకు. ఇది పుదీనా, కొంచెం నూనె పోసుకోవాలి దాంట్లో. దీంట్లో బగారా ఆకు, చెక్క ఇవన్నీ, సాజీరా ఇవన్నీ, కొత్తిమీర, పుదీనా, కొంచెం కారం పొడి, ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయ అది పొడి, ఇవన్నీ వేసి చికెన్ ముక్కలకు కలపాలి. కొంచెం అల్లం కూడా వేయాలి. ఇలా బగారాకు, కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయ, కారం పొడి, పచ్చిమిర్చి పేస్టు అవన్నీ వేసి చికెన్ మొత్తం కలిపేసుకోవాలి. అల్లం కూడా వేస్తా, అల్లం పేస్ట్, పెరుగు, అల్లం, పెరుగు, నూనె కొంచెం నూనె, ఇదా ఇంక వేసుకోవాలి. చాలా ముక్కలకే పడుతుంది, మసాలా పడుతుంది. ఈ ముక్కలు మంచిగా గట్టిగా పిసకాలి, ఎందుకంటే ఈ ముక్కలకు గుజ్జు పడితే టేస్ట్ వస్తుంది. ధనియాల పొడి, మసాలా పొడి, యాలక్కాయలు,
కొంచెం అన్నం దండు పెట్టినాక పోతుంది. ఒక 5 నిమిషాలు కూర్చున్నా అప్పుడు అవుతుంది. ఒక 10 నిమిషాలు. ఇట్లా అంటే ముక్క చితకదా? ముక్క తీసుకుంటాను. నిమ్మకాయ పిండుకోవాలి. చూపించండి. పోద్దామని అనుకుంటాను కొంచెం అయినాక. లేచింది అజ్జి అంట. అట్లా పెడతాను నా పెడతా. ఏం నేర్పిస్తాను పిల్లలకు? బొమ్మలు ఎగరేయట్లేదు. అయితే చిన్న పిల్ల ఏడవానికి ఈమె లేచి ఉంది. ఏం మంచి లేచి ఉంది, నువ్వు ఏడ్చుకుంటూ వచ్చినావు. రాజు ప్లీజ్ మమ్మీ, రాజు బ్రష్ కరకపోతే అచ్చండు రాజు. అన్నం ఒక కొద్దిసేపు ఒక 50% ఉడకాలి. అప్పుడు అన్నం తీసుకొని చికెన్ దాంట్లో వేయాలి. కొత్తిమీర, వేయించిన ఉల్లిగడ్డది, అవి అన్నీ అన్నం మీద వేసుకోవాలి. కింద కూర ఉంది, పైన అన్నం, వీటి మీద కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయ, నెయ్యి కలర్, ఇది 50% ఉడికినాక వేయాలి. ఇది 70% ఉడికినాక వేసుకోవాలి. పూర్తిగా ఉడికిన అన్నం మీద మళ్ళీ ఇది కొంచెం కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, వేయించిన ఉల్లిపాయ మళ్ళీ వేసుకోవాలి అన్నం మీద. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మళ్ళా ఏం లేదు, ఏంటిది ఇంకోది ఇదే పట్టుకుందే. కొంచెం 5 గంటలకు ఆరెంజ్ రాలే, బయటగా వస్తాం. దాని మీద కొంచెం కలర్ వేసుకుంటాను.
ఇక్కడ పెంక పెట్టినాం పొయ్యి మీద, అది ఫుల్గా వేడైనాక ఈ పెంక తీసి మళ్ళీ దీని మీద పెట్టాలి. ఈ పెంక వేడైనాక తీసి దీని మీద పెట్టాలి. ఇది ఇబ్బందేనా? కాదు, అది బంద్ అది అసలు బంద్ చేయండి. చికెన్ ఉడకదు. పెట్టు దాని మీద ఒకసారి. అక్క ఇది పట్టదేమో అక్క, మీద పడుతుంది. అబ్బా ఏడున్నది శ్వాస. సన్నీ ఒక పిల్ల, ఇంకొక పిల్ల. కలిపొద్ది ఇంకా దీని ఇట్లానే ఉంటుంది. నువ్వు వేసినప్పుడు ఏం చేయి, కొంచెం జన్నం ఇట్లా 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 వేయాలి. ఆఫ్ చేయనా? ప్లేట్లా పెట్టి నేను ఇస్తాంటే నువ్వు పెట్టి నువ్వు పెట్టి చేతికి వాళ్ళు పోతా ఉంటారు. బాగానే తిన్నారు వాళ్ళు, అన్నం బాగానే తిన్నారు. మీరు గమనించడం లేదో కానీ అన్నం తిన్నారు, మధ్య బాగా తిన్నారు. అది వచ్చే చేపలు ఒక టైప్ ఉంటాయి. ఇదేది ముళ్ళు లేని చేపలు బాగా టేస్ట్ వస్తుంది.